హై వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఆర్గనైజ్ సంబంధించిన నోటిఫికేషన్కి ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఈ వీడియోని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో చివరి వరకు చూడండి, మీకు ఆన్లైన్ అప్లికేషన్పై ఒక అవగాహన అనేది వస్తుంది. ఇక నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారంతో కూడిన ఒక వీడియో ఛానల్ ఇంతకు ముందు అప్లోడ్ చేశాను. మీకు జాబ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ వీడియో చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో మనకి ఫస్ట్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ చేసే కంటే ముందు మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ రెడీ చేసి పెట్టుకోండి. మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఉండాలి. కాంటాక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, మీ కమ్యూనిటీ డీటెయిల్స్, మీరు ఏమైనా సర్టిఫికేషన్ కంప్లీట్ చేసిన అదర్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, ఎప్పుడు పాస్ అయ్యారు, యూనివర్సిటీ ఏంటి, పర్సంటేజ్ ఎంత వచ్చింది, సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం రెడీగా ఉండాలి. సో మీ బదులు వేరెవరు ఎవరైనా అప్లికేషన్ సబ్మిట్ చేసేవారంటే వారికి విషయాలన్నీ టోటల్ మీరు చెప్పాల్సి ఉంటుంది ముందే. సో మీకు ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేయగానే మీకు వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి స్టార్టింగ్లోనే కొన్ని హెల్ప్ డెస్క్ నెంబర్స్ ఇచ్చారు. ఈ నెంబర్ కాల్ చేసి మీరు 10 to 5 వర్కింగ్ డేస్లో కాల్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు. ఏమైనా క్వరీస్ ఉంటే ఈమెయిల్ చేయండి. మీకు బ్రౌజర్స్, ముఖ్యంగా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ, మోజిల్లా ఫైర్ఫాక్స్, గూగుల్ క్రోమ్, మీరు ఏ బ్రౌజర్ అని వాడండి. కాకపోతే ఇక్కడ ఈ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి ఈ బ్రౌజర్స్ రికమెండెడ్ అని చెప్పి ఇచ్చారు ఇక్కడ నోటిఫికేషన్లో. సో ఫస్ట్ మనకి జూలై 1 మిడ్ డేట్ వరకు మీరు అప్లికేషన్ అనేది ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు. ఇక ప్రాసెస్, ముందుగా స్టెప్ 1 ఏంటంటే రిజిస్ట్రేషన్. మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, నేమ్ ఎంటర్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత స్టెప్ 2, ఇందులో మనకి అదర్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్, ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, మీ సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేయాలి. ఇక్కడ మనకి వాటి యొక్క ఫార్మేట్ ఏ విధంగా ఉండాలి, వాటి యొక్క సైజ్ ఏంటి, మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఫోటోగ్రాఫ్కి ఎంత ఉండాలి, సిగ్నేచర్కి ఎంత ఉండాలి, సర్టిఫికేషన్కి ఎంత సైజు ఉండాలి, డాక్యుమెంట్స్ మొత్తం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మన ఛానల్ ఇంతకుముందు హౌ టు అప్లై ఆన్లైన్ 2020 ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. అందులో నేను డిఫరెంట్ నోటిఫికేషన్స్కి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి వీడియోస్ చేశాను. అందులో ఈ పీడిఎఫ్ ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, ఇమేజ్ని సింపుల్గా మైక్రోసాఫ్ట్ వర్డ్లో లేకపోతే ఎంఎస్ పెయింట్లో ఏ విధంగా మాడిఫై చేసుకోవాలో ప్రాసెస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఒకసారి పాత వీడియోస్ చూడండి, మీకు ఐడియా అనేది వస్తుంది. ఇంకా ఫైనల్గా ఫీజు పేమెంట్. ఇందులో మనకి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్-సర్వీస్ ఈ కేటగిరీ వరకు ఫీజు లేదు. సో మిగతా వారు ఫీజు పే చేయాలి. సో ఫస్ట్ మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది స్టార్టింగ్. ఇందులో బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో అది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత క్యాండిడేట్ యొక్క నేమ్, అంటే ముఖ్యంగా 10th క్లాస్ సర్టిఫికేట్ ఏ విధంగా ఉందో అది ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ సేమ్ అదే మళ్ళీ కింద కన్ఫర్మ్ చేయండి మొబైల్ నెంబర్ని. ఈమెయిల్ ఐడి సేమ్ కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి. తర్వాత ఇక్కడ సెక్యూరిటీ కూడా ఎంటర్ చేసి మీరు సబ్మిట్ బటన్ ప్రెస్ చేయాలి. అప్పుడు ఒక అలర్ట్ వస్తుంది. సో మీరు ఏమైతే ఇప్పుడు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేస్తారో వన్స్ సబ్మిట్ అయిపోయిన తర్వాత మాడిఫై చేసుకోలేరని చెప్పి కరెక్ట్గా ఎంటర్ చేయండి. తర్వాత ఓకే బటన్ ప్రెస్ చేయండి. సో ఇక్కడ మీకు ఒక మెసేజ్ వస్తుంది. మీ ఈమెయిల్కి ఒక కన్ఫర్మేషన్ ఈమెయిల్ అనేది పంపించడం జరుగుతుంది. అందులో టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, యూజర్ ఐడి, పాస్వర్డ్ ఉంటుంది మీ వెబ్సైట్లో లాగిన్ అవ్వడానికి. మీరు ఒకసారి మీ ఈమెయిల్ ఓపెన్ చేయండి. అందులో ఇక్కడ మీకు ఈ విధంగా యూజర్ ఐడి, పాస్వర్డ్ ఉంటుంది. ఈ రెండు సేవ్ చేసి పెట్టుకోవాలి. సో లాగిన్ ఫామ్ ఓపెన్ చేయండి. మీకు ఈమెయిల్లో వచ్చిన యూజర్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు లాగిన్ అవ్వండి. మీరు ఎవరైనా సరే పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ ఆప్షన్ ద్వారా మీరు సెట్ చేసుకోవచ్చు. పాస్వర్డ్ మార్చుకోవాలని కూడా అక్కడ ఆప్షన్ ఉంది. ఇప్పుడు మీకు ఇక్కడ వన్స్ ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు పైన లాగౌట్ ఆప్షన్స్, దాని పక్కనే గో టు అప్లికేషన్ ఉంటుంది. ఇది క్లిక్ చేయండి, గో టు అప్లికేషన్. సో ఇంక మొత్తం పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయాలి. మీ కేటగిరీ, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, మ్యారిటల్ స్టేటస్, అదర్ డిక్లరేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత సేవ్ నెక్స్ట్. ఇక్కడ మీకు మీరు ప్రతిసారి సేవ్ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్ అని ఒక అలర్ట్ అనేది వస్తుంది. అంటే మీరు డేటా ఎంటర్ చేశారు, సక్సెస్ఫుల్గా సేవ్ అయింది అని ఒక ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం అది. సో ఫస్ట్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అయిపోతుంది. తర్వాత పర్సనల్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. చివరిగా డిక్లరేషన్ చేస్తే అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది. ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, నేషనాలిటీ, మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, అడ్రస్ మొత్తం ఎంటర్ చేయండి. మీ ప్రజెంట్ అడ్రస్ కూడా పర్మనెంట్ అయితే కనుక ఇక్కడ ఎస్ బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఈ అడ్రస్ ఇక్కడ కాపీ అయిపోతుంది. రెండు వేరు అంటే కనుక అడ్రస్ మొత్తం ఎంటర్ చేయండి. అప్పుడు సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయాలి. ఇక ఎడ్యుకేషన్ ఎంటర్ చేయాలి. 10th క్లాస్ సంబంధించింది, తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, ఆ పోస్ట్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో అది మీరు 1 by 1 ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ స్కిల్ టెస్ట్, మీరు హిందీలోనా ఇంగ్లీష్లోనా స్కిల్ టెస్ట్ రాస్తారని చెప్పి అడుగుతుంది, అది మీరు ఎంటర్ చేయాలి. మీకు ఇక్కడ 6 months సంబంధించిన మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సంబంధించిన కంప్యూటర్ డిప్లొమా సర్టిఫికేట్ ఉందా లేదా అడుగుతుంది. మొత్తం ఆప్షన్స్ మీరు సెలెక్ట్ చేయాలి ఇక్కడ. సో ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే కనుక
ఇక్కడ మీరు యాడ్ న్యూ రో అంటే యాడ్ అవుతుంది. ఇక్కడ ప్లస్ సింబల్ ఇది క్లిక్ చేయండి. సో ఈ విధంగా వస్తుంది. ఇందులో మీకు ఏంటంటే టోటల్ ఇన్ఫర్మేషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వర్క్ చేశారు, ఏ పోస్ట్, ఈ డెసిగ్నేషన్ ఏంటి, ఏ కంపెనీ, పూర్తి ఇన్ఫర్మేషన్. మీకు ఇంకా ఎక్స్పెన్స్ ఉంటే కనుక ఇక్కడ యాడ్ న్యూ రో ఇది క్లిక్ చేయాలి అంతే. ఒకవేళ లేదు అది మీరు డిలీట్ చేయాలనుకుంటే కనుక మీరు డిలీట్ లాస్ట్ రో అంటే డిలీట్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ సేవ్ నెక్స్ట్, ఏమీ లేకపోతే డైరెక్ట్గా నెక్స్ట్ బటన్ వచ్చేయండి. సో ఇక్కడ మీకు పేమెంట్స్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే మీరు పెట్టిన కేటగిరీని బట్టి ఫీజు పేమెంట్ చూపిస్తుంది. 200 రూపీస్ ఫీజు. తర్వాత డాక్యుమెంట్స్ ఇక్కడే మీకు ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, మెట్రికులేషన్ 10th క్లాస్ సర్టిఫికేట్, పోస్ట్ మీరు ఏమైతే అప్లై చేస్తున్నారు, తర్వాత టోటల్ మన కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్ ఇది. సో వన్స్ మీరు అన్ని అప్లోడ్ చేయండి. తర్వాత మీకు ఇక్కడ డిక్లరేషన్ ఉంటుంది. ఒకసారి ప్రివ్యూ కూడా చూసుకోవచ్చు మీరు టోటల్గా ఏం అప్లోడ్ చేసి చెప్పేసి. ఇక్కడ ఫోటోగ్రాఫ్స్ సాల్వ్ చేసుకుంటే కనుక మీరు డైరెక్ట్గా ఇక్కడ బ్రౌజ్ అని మీ డెస్క్టాప్ మీద కానీ మీ ఫోల్డర్లు ఎక్కడైతే ఉందో అక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. లేదా మీ ఫోటోని డ్రాగ్ చేసి ఇక్కడ వదిలేసినా సరే ఆటోమేటిక్గా అప్లోడ్ అయిపోతుంది. సో ఇక్కడ మనకు చెప్తుంది సైజ్ ఎంత ఉండాలి, ఏ ఫార్మాట్ అని చెప్పేసి. సో ఇక్కడ మీరు కరెక్ట్ సైజ్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటో వస్తుంది, ఫైల్ అప్లోడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి. సేమ్ ఇదే విధంగా మీకు మిగతా అన్ని సిగ్నేచర్స్, అన్ని సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేసిన తర్వాత అప్లోడెడ్ అని చెప్పేసి ఇక్కడ గ్రీన్ కలర్ మెసేజ్ చూపిస్తుంది మీరు కరెక్ట్ సైజ్ అప్లోడ్ చేస్తే. డిక్లరేషన్ ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఉంటుంది, అది ఎంటర్ చేయండి. ఒకసారి అప్లికేషన్ చివరి రోజుల్లో మనకి ఈ కోడ్ సరిగ్గా కనిపించదు, డిఫరెంట్ కోడ్స్ వస్తూ ఉంటాయి. ఒకసారి లోడ్ అని టైం పడుతుంది. అప్పుడు పక్కన ఇక్కడ ఒక ఎర్రర్ సింబల్ ఉంటుంది, ఇది ప్రెస్ చేస్తే మీరు కొత్త కోడ్ అనేది అక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. ఒకసారి ప్రివ్యూ చేసుకోండి. తర్వాత మీరు ఇక్కడ ఐ అగ్రీ టిక్ చేసి సబ్మిట్ చేయండి. ఆ రిష్యూర్ యూ వాంట్ సబ్మిట్ అని అడుగుతుంది. సో మనకి అన్ని కరెక్ట్గా మీరు ఉంటే కనుక అప్పుడు ఓకే బటన్ ప్రెస్ చేయండి. అది పేమెంట్కి వెళ్తాం. సో మనకి పేమెంట్ చూపిస్తుంది ఇక్కడ. మన పేమెంట్ మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, డెబిట్ కార్డ్ ప్లస్ ఏటీఎం పిన్ ఆప్షన్ ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్, మనకి డిఫరెంట్ వ్యాలెట్స్ ఉన్నాయి కదా దాని ద్వారా కానీ, క్యూఆర్ కోడ్ లేదా యూపీఐ ద్వారా పే చేసుకోవచ్చు. డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు, మీరు ఏది ఉంటుంది సెలెక్ట్ చేయండి. ఒకవేళ ఎవరు మీరు నెట్ బ్యాంకింగ్తో సెలెక్ట్ చేసేవారు ఉంటే కనుక నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకి బ్యాంక్స్ ఉంటాయి. సో ఇక్కడ మీ బ్యాంక్ ఎందుకు లేకపోతే కనుక ఇక్కడ ఒక డ్రాప్ డౌన్ మెనూ ఉంటుంది. ఇక్కడ అది సెలెక్ట్ చేసుకుంటే అందులో డిఫరెంట్ బ్యాంక్స్ ఉంటాయి. కొంచెం స్క్రోల్ చేస్తే కిందకి ఆ బ్యాంక్స్ లిస్ట్ ఉంటుంది, అందులో మీ బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని మీరు మనీ అనేది పే చేయండి. సో మీరు ఒక్కసారి సడన్గా మనీ పే చేయకపోయినా, లేకపోతే ట్రాన్సాక్షన్ మధ్యలో ఉండిపోయినా, పేమెంట్ చేయలేకపోయినా సరే మీరు ఒకసారి చెక్ చేసుకుంటే అప్లికేషన్లో పేమెంట్ చేసే ముందు మీకు లాస్ట్ ట్రాన్సాక్షన్ అన్సక్సెస్ఫుల్ మెసేజ్ చూపిస్తుంది. సో మీరు క్లోజ్ చేసి ఫస్ట్కి వచ్చేయాలి మళ్ళీ అప్లికేషన్. అక్కడి నుంచి అంటే డీటెయిల్స్ ఎంటర్ చేయకుండా ఆటోమేటిక్ సేవ్ అయి ఉంటాయి. 1 by 1 మీరు అవి నెక్స్ట్ సేవ్ బటన్ ప్రెస్ చేసుకుంటే చివరికి వచ్చేస్తే మళ్ళీ పేమెంట్ పేజ్ వచ్చేస్తుంది. ఎక్కడికంటే సేమ్ ఇది పేజ్కి. సో అప్పుడు ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఫీజు పే చేసుకోవచ్చు. వన్స్ ఫీజు పే అయిపోతే మీ అప్లికేషన్ అనేది ఫైనల్ సబ్మిట్ అయిపోతుంది. సో అది ఫీజు పే చేయకపోతే మాత్రం అక్కడితో అనేది వెయిట్ అవుతుంది, అక్కడితో ఆగిపోతుంది స్టెప్ అనేది. సో మీరు లాస్ట్ డేట్ లోపల ఫీజు అనేది పే చేయాలి. ఇది ఫ్రెండ్స్ మనకి ఆయిల్ ఇండియా సంబంధించిన నోటిఫికేషన్కి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్. సో మీకు నోటిఫికేషన్ సంబంధించి కానీ ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు వెంటనే తెలియాలంటే ఈ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయాలి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.